చూస్తున్నాం. ఇక్కడ అంతా రాక్షస పాలన జరుగుతుందంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి మీకు కంప్లైంట్ చేయడానికి లెటర్ రాస్తాము అని కూడా ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు కూడా క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే ట్వీట్లో నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పున్నారు కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తాము అని చెప్పి. మరి ఏంటి ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది కేంద్రం అనేది కూడా ఒక ప్రశ్న కదా. మీ దాకా లెటర్ వచ్చినప్పుడు హోంశాఖ ఏం చేయబోతుంది, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు అనేది? ఇక్కడ ఆల్రెడీ రాసినట్టుగానే వాళ్ళ దీంట్లోనే రాసినట్టుగానే ఉంది. రాసినట్టుగానే ఉంది అంటే మా దాకా కాదు కదా, వారు రాసేది దేశానికి ప్రధానమంత్రికి రాస్తామన్నా. అదే మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది కదా. బీజేపీ ఏపీలో ఇట్లా ఉందంటే ఏంటి ఇవాళ తెలుస్తుంది. అయితే ఇక్కడ రెండు అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. వైకాపా ఇవాళ డెఫినెట్ గా స్పందించాలి, స్పందించకూడదు అని చెప్పేసి నేను చెప్పట్లే. మనకి ఒక ఇది ఉంది, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని చెప్పి. అంటే వసంతకాలం వచ్చేటప్పుడు కోయిలు కూస్తుంటాయి, దానికంటే ముందే కూసేసింది కొంత తొందరగా. అంటే అధికార మార్పిడి జరిగేటప్పుడు కాసేపు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ మాట్లాడతా, తర్వాత పార్టీ స్టాండ్ వస్తుంది. అధికార మార్పిడి జరిగేటప్పుడు రాష్ట్రంలో అయితేనేమి దేశంలో అయితేనేమి ఇక ప్రత్యేకించి చెప్పాలనేసి అంటే ప్రాంతీయ పార్టీల అధికారం నుండి అంటే రెండు ప్రాంతీయ పార్టీలు తలపడేటప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ నుండి ఇంకో ప్రాంతీయ పార్టీకి అధికారం మారేటప్పుడు ఏ రాష్ట్రంలో తీసుకున్నా కొంత ఎక్కువ ఉండొచ్చు, కొంత తక్కువ ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతుంటాయి. నేను పునరావృతం అవుతాయని చెప్తున్నా. ఎందుకు అనేసి అంటే సరే ఏదో వెంకటేశ్వర రెడ్డి గారు లేకపోతే వైకాపా నాయకులు సాధారణంగా మాట్లాడాలి కాబట్టి ఖచ్చితంగా మాట్లాడతారు, అది వాళ్ళ హక్కు కూడా, బాధ్యత కూడా. కానీ ఇదే సిచ్యుయేషన్ గత ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే వైకాపా ప్లేస్ లో ఉండి తెలుగుదేశం మాట్లాడింది. ఆ రోజు ఇదే చూసాము, ఇవన్నీ తెలిసినటువంటిదే. ఎందుకు అనేసి అంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లేదా ఉప ముఖ్యమంత్రి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు లేదు అనేసి అంటే భారతీయ జనతా పార్టీ సంబంధించి ప్రస్తుతానికి మాకు మంత్రివర్గంలో ఉన్నటువంటి సత్యకుమార్ గారు వీళ్ళెవరు కూడా ఈ కింది స్థాయి కార్యకర్తలకి ఫలానా వాడిని వెళ్ళి చంపే, ఇప్పుడు రషీద్ ఉన్నాడు, రషీద్ని చంపే అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధినేత గాని ముఖ్యమంత్రి గాని చెప్పడం. ఎన్నికల అనంతరం ఒక కక్ష కార్పణ్యాలతో కూడినటువంటి వాతావరణం కొన్ని రోజుల పాటు నడుస్తారు. దీనికి ఏంటి కారణం అనేసి అంటే వార్డు మెంబర్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి తన వార్డులో తన తాలూకా ఆధిపత్యం కావాలని కోరుకుంటాడు రాజకీయాల్లో. సర్పంచ్ గా ఉన్నటువంటి వ్యక్తి తన గ్రామంలో తన గ్రామ పంచాయతీలో తాను ఆధిపత్యాన్ని వహించాలి అని చెప్పేసి కోరుకుంటాడు తాను. వీళ్ళకి ఎవరు రాష్ట్ర స్థాయి నాయకత్వం జిల్లా స్థాయి నాయకత్వం ఎవరేమీ చెప్పక్కర్లా. ఇది నేను చెప్పేది రివెంజ్ పాలిటిక్స్ గురించి చెప్పి. అదే విధంగా ఒక మండల స్థాయి నాయకుడు మండలంలో తన ఆధిపత్యం కావాలని కోరుకుంటాడు. అదే ఏ స్థాయిలో తీసుకుంటే ఆ నాయకుడు ఆధిపత్యం. ప్రత్యేకించి ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి ప్రతి ఇన్సిడెంట్ కూడా అధికార పార్టీ లేకపోతే ఇవాళ కూటమి అధికారంలో ఉంది కాబట్టి కూటమి పార్టీలకే బాధ్యత చేయడం అనేది కరెక్ట్ కాదు. నేను గతంలో కూడా ఈ మాట చెప్పాను. వైకాపాని ఆ రోజు టార్గెట్ చేసేటప్పుడు కూడా అన్నిటికీ వైకాపానే కాదు, వైకాపాకి చెందినటువంటి వ్యక్తుల తాలూకా ప్రాబల్యం ఉంటుంది ఖచ్చితంగా ఆ రోజు. ఈ రోజు కూడా కూటమికి సంబంధించినటువంటి నాయకుల తాలూకా ప్రాబల్యం ఉండొచ్చు. ఒకటి రెండు మిస్సింగ్స్ ఉంటాయి. ఉదాహరణకు నిన్న జరిగినటువంటి హత్య వినుకొండకు సంబంధించి సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఈ రాష్ట్రంలో 4 రోజులు పైబడింది, సరే 40 రోజులు 30 రోజులు 4 రోజులు పైబడినటువంటి పాలన సంబంధించి వైకాపా నాయకులే కొన్ని వందల తాలూకా ఫెయిల్యూర్స్ చెప్తారు. నేను చెప్పేది పరిపాలనా పరమైనటువంటి శాంతి భద్రతకు సంబంధించినటువంటి అంశం కాదు. మరి అవన్నీ విడిచిపెట్టేసి వాటి మీద ఒక్క రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదే. ఎప్పుడైనా మాట్లాడారు? వెంకటేశ్వర రెడ్డి గారికి కూడా కరెక్ట్ చేసుకోమనండి. రెండోది, ఇవాళ ఈ హత్యల గురించి ఇవాళ నేను వినుకొండలో వాలిపోతాను అని చెప్పి బెంగళూరు నుండి వచ్చి తాడేపల్లిలో వాలిపోయి ఇవాళ వినుకొండ వెళ్ళిపోతాను అనేసి అంటే ఖచ్చితంగా ఇటువంటి సందర్భాలే వస్తాయి. నేను చెప్పేది ఏంటంటే ఒక్క విషయం ఇక్కడ గమనించాలా. కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా ఎవరి స్థాయిలో వాళ్ళ తాలూకు ఆధిపత్యాలు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ ఆధిపత్య పోరులో గతంలో కూటమి తాలూకా నాయకుల్ని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాల నేపథ్యంలో ఈ రివెంజ్ పాలిటిక్స్ అనేది అన్ని స్థాయిలో ఉంటది. వాటన్నిటికీ
నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గారి బాధ్యులు కారు. రెండోది, నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ అండి. మొన్నటి వరకు వాళ్ళిద్దరూ ఇగోటండి నా దగ్గర ఇవాళ ఫ్లెక్సీతో సహా వేశారు. నిన్నటి వరకు వాళ్ళిద్దరు వైకాపా నాయకుల, ఇవాళేమో అందులో ఒక ఆయన తెలుగుదేశం నాయకుడు అయిపోతాడా, లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకుడు అయిపోతాడా, లేకపోతే జనసేన నాయకుడు అయిపోతాడా? ఇలాంటిది ఒక ఉదాహరణ చెప్తానండి. నిజంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కొంచెం షార్ప్ పాలిటిక్స్ ఉంటాయి ఆయన దగ్గర. ఒక ఎవడో అంత ముందట ఈయన అన్సర్ట్గా ఉండేవాడంట. 5 సంవత్సరాలు వైకాపా దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ అన్సర్ట్గా ఉండి మళ్ళీ నేను వస్తే కాళ్ళు చేతులు పట్టుకుని శుభ్రంగా తీసుకెళ్తున్నారు బయటికి, ఎత్తుకొని తీసుకెళ్తున్నారు. రాజకీయాల్లో అలాంటి నాయకులు ఉండాలండి. అంటే కొన్ని తప్పిదాలు చెయ్యొచ్చు, లేకపోతే ఏదో జరగచ్చు, కానీ ఆ విధంగా ఉంటే ఈ రకంగా ఆయారం గాయారం సుఖాలు పరిస్థితి ఉండదు. అధికారం వస్తే అధికారం పోతే పారిపోయి వచ్చేయటం ఎక్కడండి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి సంబంధించి జరిగిన సంఘటనలు కూడా తీసుకొచ్చి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కూటమి, ప్రభుత్వం ఎక్కడండి తప్ప? ఎస్, జరుగుతాయి డెఫినెట్ గా. ప్రజాస్వామ్యంలో అధికార మార్పిడి జరిగేటప్పుడు ఇటువంటి సంఘటనలు ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకని అంటే నేను చెప్పాను, అన్ని స్థాయిల్లో ఉండదు ఆ కక్ష కార్పణ్యాలని. దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలదే. నేను మరొకసారి చెప్తున్నా, ఒక ప్రాంతీయ పార్టీ, ఒక జాతీయ పార్టీ ఉండేటప్పుడు కూడా అటువంటి కక్షల కార్పణ్యాలు అంత ఎక్కువగా బయటపడవు. 2 ప్రాంతీయ పార్టీలు తమిళనాడులో తీసుకోండి, గతంలో సాక్షాత్ ముఖ్యమంత్రిగా గదిలేదు కదండి తమిళనాడులోన. 2 పార్టీలకు సంబంధించి కరుణానిధి నేను కదలేను బాబా అన్న సరే ఎత్తుకెళ్ళి పడేశారు. జయలలిత నేను మహిళ బాబా అన్న సరే ఎత్తుకెళ్ళి పడేశారు. ఖచ్చితంగా ఇటువంటి ఉంటాయి, భావోద్వేగాలు రెచ్చగొట్టబడతాయి, అవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఆ నేపథ్యంలో జరిగింది ఇవాళ వైకాపా వాళ్ళు. అంటే ముఖ్యమంత్రి ఒక వ్యక్తి, ఏ వ్యక్తి చనిపోయినా ఈ రాష్ట్రంలో ఏ రకంగా చనిపోయినా ఎవరైనా వెళ్ళి పరామర్శించవచ్చు, అది వేరు. ఇవాళ వైకాపా ఓన్ చేసుకొని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి